श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्योर्कोरनिर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेळि तीक्ष्णां मिहिरो रविः यः कर्ता जगतां भक्ता संहर्ता महतां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। మరి పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది ఈ సంవత్సర ఫలితాలు. పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు రాశి ఎట్లా వస్తుందో చెప్పుకుందాం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం. అశ్విని నక్షత్రం మీద వచ్చే అక్షరాలు చూ, చే, చోళ. భరణి నక్షత్రం లీలు, లీలో. కృత్తికా నక్షత్రం 1వ పాదం ఆ. ఈ 9 అక్షరాలు కలిసి మేషరాశి. ఎందుకంటే ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాదాపుగా చాలామంది వాళ్ళు పుట్టిన సంవత్సరం టైము రాసి పెట్టుకోక పిలిచే పేరును బట్టి ఇది నా రాశి అనుకుంటున్నారు. అది మీరు అనుకున్నట్టుగా రాశి రాదు. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాన్ని బట్టి రాశి వస్తుంది. పుట్టిన టైమును బట్టి లగ్నం వస్తుంది. రాశి 25 వంతులు జరుగుతుంది, లగ్నం 75 వంతులు జరుగుతుంది. మొత్తం 100% జాతకం. మరి ఇంత పూర్తి జాతకం తెలుసుకోవాలి అనేటట్లయితే ముందు మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ఇట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం తెలుసుకోవాలి. గోచారం అనేది జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది. ఇందాక కూడా చెప్పాను, అది 25 వంతులే జరిగేది. కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా ఉండాలి, లేకపోతే హస్త సాముద్రిక ద్వారానన్నా జాతకం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ముందుగా మేషరాశి. ఈ మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. అశ్విని చూచే చోళ అశ్విని, లీలు, లీలో భరణి, ఆ కృత్తిక. ఈ 9 పాదాలు బట్టి మేషరాశి వచ్చింది. ఈ మేషరాశి పరిస్థితి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా చాలా వరకు అన్ని విధాలా బాగుంది. చెప్పాలంటే 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ 5 గ్రహాలు ఏమిటాయంటే శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు, రాహువు. రవి, కుజుడు, బుధుడు, రాహువు 11 ఉన్నారు. రవి, బుధుడు ఇద్దరు కూడా ఒకచోట కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు. ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం. ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో బుధాదిత్య యోగం ఈ మేషరాశికి ఉంది. కుజుడు కూడా ఏకాదశంలో ఉన్నాడు. ఈ కుజుడు ఏకాదశంలో ఉన్నందువల్ల మరి ఇల్లు కానీ ఆస్తులు కానీ కొనుక్కోవడానికి, వ్యాపారం చేసుకునేవాడికి వ్యాపారం పూర్తిగా సాగటానికి రాహు బాగున్నందువల్ల ఏమిటాయంటే మీకు ఇంతకుముందు ఎక్కడన్నా రావాల్సినవి ఆగిపోయి ఉంటే అవి ఖచ్చితంగా మీకు రావడానికి, అసలు ఏదో మీరు ఆస్తులు అమ్మో లేకపోతే ఎవరైనా ఆస్తులు ఏదైనా మరి కబ్జా చేసి కానీ మీ దగ్గర తీసుకొని ఎగ్గొట్టి కానీ, కాదండి మీరు ఎవరికన్నా ఏ మరి కంపెనీ కోసమని లోన్ తీసుకునేటప్పుడు ఎవరికైనా హామీ ఉంటే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతే అది మొత్తం మీరు కట్టాల్సి వస్తుంది. అట్లాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఆ కార్డు చేసిన వాళ్ళు దొరుకుతారు, మీ డబ్బులు మీకు వస్తాయి.
తర్వాత శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగా అవకాశం ఉంది. ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కట్టేటువంటి వాళ్ళు, ఇల్లు అమ్మేటువంటి వాళ్ళు, మరి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. అయితే శని బాగాలేడు. ఈ శని ఏళ్ళనాటి శని జరుగుతుంది. ఈ ఏళ్ళనాటి శని వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఏళ్ళనాటి శని 12ంటికి వచ్చాడు. ఈ మేషరాశికి 12వ స్థానంలో శని ఉన్నాడు. ఈ 12ంట ఉంటే చాలా కష్టం. ఈ శని వల్ల అనుకోని దెబ్బలు, అనుకోని ఇబ్బందులు, అనుకోని ఖర్చులు విపరీతంగా వస్తాయి. ఎంత అన్నా సంపాదించు, రేపు అనేదానికి మిగలదు. ఈ చేతుల్లో వస్తే వెంటనే అయిపోతాయి. ఇట్లా ఇబ్బంది పడే లక్షణం బాగా ఎక్కువగా ఉంది. బాగా వచ్చే లక్షణం ఉంది, కానీ వచ్చింది నిలవకుండా పోవటానికి శని బాగలేదు. ఏలినాటి శని అంటారు. ఈ ఏలినాటి శని ద్వాదశంలో 12ంటికి వచ్చాడు. 12ంట మరి మార్చి 25, 2000 మార్చి 30వ తారీఖు ఈ మీన రాశికి వచ్చాడు. ఇంకా మీన రాశిలో సంవత్సరం ఉంటాడు. తర్వాత మేషరాశి, వృషభ రాశిలో కూడా 5 1 సంవత్సరంన్నర 6 సంవత్సరాలన్నర బాగా చెప్పుకోవటానికి వీలుగా అన్నటువంటి బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలకు ప్రతికూలత, పిల్లలు చదువుకోకపోవటం, మరి అన్ని సమస్యలు చెప్పటానికి వీళ్ళని బాధలన్నీ కూడా రావటానికి ఈ శని వల్ల జరుగుతుంది. అయితే రవి, కుజుడు, బుధుడు, రాహువు, శుక్రుడు వల్ల మంచి ఆదాయం, బాగుండే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత గురువు వల్ల చదువుకునే పిల్లలకి విద్య సాగకపోవటం, మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో నిలవలేక ఉద్యోగం పోగొట్టుకోవటం, ఇది కూడా కాకుండా రాహుకేతువుల మధ్య గ్రహాలు పడ్డాయి. ఈ రాహుకేతువుల మధ్య గ్రహాలు పడితే కాలసర్పదోషం అంటారు. ఈ కాలసర్పదోషం చాలా ఇబ్బంది పెడుతుంది. మరి ఈ గ్రహణం వస్తే రాహుకేతువుల మధ్యలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ పడితే కాలసర్ప మరి గ్రహణం వస్తుంది. ఆ గ్రహణం ఎంత బాధో ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే అంత సమస్య. శని వల్ల, రాహుకేతువు వల్ల ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, నష్టాలు కలిగేటట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహాల్లో శనికి ప్రత్యేకించి ప్రదక్షిణ చేయాలి. ఈశ్వరునికి అభిషేకం చేయించుకోవాలి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి. ఇట్లా ప్రవర్తన చేస్తూ ఉండాలి. ఏదేమైనా ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకుంటే కానీ ఈ సంవత్సరం అన్ని రకాల బాధల నుంచి విముక్తి కాలేదు. విముక్తి కావాలంటే మీ జాతకం చూపించుకొని దీనికి ఏం చేయాలో దానికి తగిన శాంతి చేసుకుంటే మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి ఈ చెప్పింది బాగా ఆలోచించుకొని మీరు జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. స్వస్తి.